క్లౌడ్ కిచెన్‌కి కావాల్సిన ప్యాకింగ్ మెటీరియల్ గురించి చాలామంది అడుగుతున్నారండి. సో, దానికి సంబంధించి ఈరోజు ఈ క్లిప్ చేశాననమాట. నార్మల్‌గా నేను మీల్స్ అవి ప్యాక్ చేయడానికి 5 పార్టిషన్ ట్రే అనేది యూజ్ చేస్తాము. సో, దీంట్లో పప్పు, కూర, చట్నీ, పాపడ్స్, రైస్ అనేది పెడతాము. కర్డ్, రసం సెపరేట్‌గా పెడతామనమాట. సో, ఈ 5 పార్టిషన్ ట్రే అనేది యూజ్ చేస్తాను. దాంట్లో రైస్ వేడివేడిగా పెడతాం కాబట్టి అరిటాకు అనేది యూజ్ చేసి ప్యాక్ చేయడం అనేది జరుగుతుందనమాట. అలానే ఇంకా నార్మల్‌గా కర్డ్ రైస్‌కి లేదా ఏమైనా ఎక్స్ట్రా వైట్ రైస్ కావాల్సొస్తే గనక 750 ఎంఎల్ బాక్స్ ఒకటి, 500 ఎంఎల్ బాక్స్ ఒకటి పెడతాము. సో, కర్డ్ రైస్‌కొచ్చేటప్పటికి 500 ఎంఎల్ బాక్స్ యూజ్ చేస్తాము. అట్లనే నార్మల్ వైట్ రైస్‌కొచ్చేటప్పటికి 750 ఎంఎల్ బాక్స్ యూజ్ చేస్తామనమాట. ఇవి సెపరేట్‌గా ఎవరైనా ఎక్స్ట్రా రైస్ ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి దీంట్లో ప్యాక్ చేసి ఇస్తామనమాట. అలానే రసంకి సెపరేట్ కర్రీకి కూడా ఫాయిల్ కవర్స్ యూజ్ చేస్తామండి. ఇక్కడ సైజ్ చూపిస్తున్నాను నేను వీడియోలో. సో, రసంకి ఒక సైజ్ కవర్, అట్లనే కర్రీకి వేరే సైజ్ కవర్, ఫాయిల్ కవర్స్ అనేది ప్యాకింగ్కి యూజ్ చేస్తామన్నమాట. ఈ 100 ఎంఎల్ కంటైనర్ని మేము కర్డ్కి యూజ్ చేస్తామండి. మీల్స్లో కర్డ్ ప్యాక్ చేసేటప్పుడు ఈ చిన్న కంటైనర్లో కర్డ్ పెట్టి ప్యాక్ చేస్తామన్నమాట. సో, ఫైనల్గా కట్లరీ అంటే వుడెన్ స్పూన్, టిష్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో, మీల్స్తో పాటు వుడెన్ స్పూన్, టిష్యూస్ కూడా కంపల్సరీగా మేము మినీ మీల్స్ ప్యాకింగ్లో అనేది పెడతామన్నమాట. ఇంకా ప్లాస్టర్ అండి. సో, మీల్స్ ప్యాక్ చేయడానికి ప్లాస్టర్ ఒకటి, ఇంకా అరిటాకులు కూడా అది కంపల్సరీ మెయిన్ ఇంగ్రీడియంట్ అవుతుంది మా ప్యాకింగ్కి. సో, అరిటాకులు ఇంతవరకు మొత్తం బొజ్జ నిండా మీల్స్ అనేది ప్యాకింగ్ చేయడానికి మేము యూస్ చేసే మెటీరియల్ అండి. ప్యూర్ వెజ్ మీల్స్ కోసం ప్లీజ్ ఫాలో బొజ్జ నిండా.